ఏ పంటకైనా విత్తనం, నీరు, ఎరువులే ప్రధానం. వాటి ఖర్చు సగం తగ్గితే రైతుకు ఉపశమనం కలుగుతుంది. లేకుంటే పెట్టుబడుల శిరోభారం తప్పదు. కూలీలు అంతగా అవసరం లేకుండా, కలుపు సమస్య విజృంభించకుండా అధిక దిగుబడి వస్తేనే ఆదాయం వస్తుంది. లేకుంటే నష్టాల శోకమే మిగులుతుంది. అలా అటు ఖర్చుల కట్టడి చేసి ఇటు మంచి ఫలసాయం పొందవచ్చని నిరూపించింది శ్రీవరి సేద్యం. సరైన పద్ధతులు పాటిస్తే సంప్రదాయ వరి కంటే అత్యధిక రాబడి సాధించవచ్చని ఆదర్శ రైతులు రుజువు చేశారు. ఆధునికత పద్ధతులు దరిచేరని విశాఖ గిరిజన ప్రాంతాల్లోనూ ప్రస్తుతం శ్రీవరి విధానం విస్తరిస్తోంది. అధికారుల సూచనల మేరకు సాగు చేసిన పొలాల్లో పంట ఆశాజనకంగా ఎదుగుతోంది. ఎకరానికి 2 కేజీల విత్తనం, 4-5 రోజులకోసారి నీటి అవసరం, రసాయనాలు అక్కరలేని సేంద్రియ ఎరువుల సేద్యం, ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకు ఫలసాయం. ఇది శ్రీవరి సాగు విశేషం. ఏ రైతు అయినా ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది? అందుకే సాగు ఖర్చులు, నీరు, ఎరువుల అవసరాన్ని సగానికి సగం తగ్గించే ఈ ఆధునిక పద్ధతికి ఆదరణ పెరుగుతోంది. సంప్రదాయ సాగుతో అవస్థలు పడే విశాఖ మన్యంలోని గిరిపుత్రులకు సైతం చేరువైంది. గ్రామాభ్యుదయ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాడేరు, అరకు ప్రాంతంలో శ్రీవరి విధానంలో సాగు చేసిన పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. వరి పంట నాణ్యంగా ఎదుగుతూ రైతుల్లో ఆనందం నింపుతోంది. ఆ రోజుల్లో పెద్ద పంట ధాన్యాలు వేసినాం గాని మాకు ఏది అర్పిలం లేకపోయేది. ఈ శ్రీవారి ధాన్యము ఈ సంవత్సరం పంట ఇచ్చినందుకు మా భూమికి మేము వేసినప్పుడుకి మరి బాగా పిల్లలు వచ్చి మొక్క నాణ్యంగా కనిపిస్తున్నది, పంట కూడా వస్తుందనేసి మేము ఆశపడి ఉన్నాము. మరి తర్వాత మాకు మళ్ళీ ఈ ఒక పంటయే మాకు మరి రూపకరణ చేస్తారనేసి మేము కోరుచున్నాం. ఇప్పుడు శ్రీవారి పద్ధతి చేస్తున్నాము. ఇప్పుడు దిగుబడి బాగా వస్తుంది. ఈ మొక్కను చూసాక ఇప్పుడు ఇంతవరకు బాగానే మొక్క దిగుబడి సహకారంగా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా ఇలాగే సహకారం ఇస్తే మేము ఎక్కువగా వేసే అవకాశాలు ఉంటాయి. లేత నారు వాడకం, ఎకరానికి వినియోగించే నీటితో 2 ఎకరాలు సాగు చేయడం, కలుపు నివారణ, అంతర కృషి తేలికగా ఉండడం, రసాయన ఎరువుల అవసరం లేకపోవడం, ఒక్కో దుబ్బుకు 60కి పైగా పిలకలు ఎదగడం లాంటి ఎన్నో సానుకూల అంశాలు శ్రీవరికి వరం లాంటివి. ఇటువంటి సౌలభ్యాల గురించి వ్యవసాయ, స్వచ్ఛంద సంస్థలు మన్యంలో చేసిన ప్రచారం ఫలించింది. గిరిజన రైతులు ముందుకొచ్చి శ్రీవరి పద్ధతిలో సాగు చేశారు. 9 గ్రామాల్లో 5గురు రైతుల చేత ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు ఆశాజనకంగా ఎదుగుతోంది. అధికారుల సలహాలు, సూచనల మేరకు కర్షకులు యాజమాన్య పద్ధతులు నిక్కచ్చిగా పాటిస్తున్నారు. మాకు 2 కేజీల చొప్పున మాకు ఇవ్వడం జరిగింది సంస్థ వాళ్ళు. ఆ 2 కేజీలు మేము నారుమడిలో వేసుకొని 15 రోజులు పోయిన తర్వాత మేము ఆ విత్తనాల్ని నారుని తీసుకొని పొలంలో మరి ఉడుపు అనే కార్యక్రమం చేపట్టాము. 20 సెంటీమీటర్ల దూరంలో మొక్కకి దూరంలో తాడు సహకారంతో మేము వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత మాకు జింక్ అనే ఎరువు ఇచ్చారు. దాని తర్వాత వేప పిండి ఇచ్చారు, కోనో వీడర్స్ ఇచ్చారు. ఈ కోనో వీడర్తో మేము వీడింగ్ చేసుకున్నాము. పంట చూసుకుంటే మాకు ఎక్కువ పిలకలు వేయడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ శ్రీవరి సాగు అనేది మాకు రైతుకు చాలా మేలు ఉంటుంది. చీడపీడలు, పోషక లోపాల సమస్యలు లేకుండా వరి పంట చక్కగా పెరుగుతోంది. గతంలో కంటే అధిక దిగుబడులు సాధిస్తామన్న నమ్మకం అడవి బిడ్డల్లో కలుగుతోంది. వచ్చే ఏడాది కూడా ఇదే విధానాన్ని అనుసరించాలన్న బలమైన ముద్రను గిరిపుత్రుల్లో వేసింది. ఈ శ్రీవారి ధాన్యము చేస్తున్నాము. మళ్ళా ఇలాగే బాగుంటే వచ్చే సంవత్సరం కూడా చేస్తాం. ఇన్నలా ఇది ఆ ధాన్యం చేస్తాను, పెద్ద ధాన్యం చేస్తాను, పెద్దగా దిగుబడి రాలేదు. ఈ సంవత్సరం చూస్తుంటే చాలా బాగున్నది. మళ్ళీ ఇలాగే ఉంటాయి కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం అన్ని భూములు కూడా వేసుకోవచ్చు అని మేము ఇంతకు ముందు పూర్వంలో అనేక పంటలు పండించాం, కానీ శ్రీహరి పంటలాగా దిగుబడి అనేది రావడం లేదు. అలాగనే పూర్వం చేసి పంటల కన్నా ఈ ఒక్క శ్రీహరి పంట అనేది ఎక్కువగా లబ్ధం వస్తుంది. కావున ఈ ఒక్క లైను ప్రకారంగా ఉంచటం వలన పిల్లలు ఎక్కువగా అభివృద్ధి అవుతుంది. అదే పూర్వంలో మేము వేసే పంటకు మామూలుగా వేయటం వలన అది అనేకమైన రోగాలు వస్తుంది. రైతులు వేసవి దుక్కులు సిద్ధం చేసుకునే దగ్గర్నుంచి నార్లు పోయడం, పొలంలో ఎడం పాటిస్తూ నారు నాటడం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం వరకు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏజెన్సీలో ప్రధాన మండలం పాడేరు మండలంలో
4 పంచాయతీల్లో 9 గ్రామాల్లో 45 మంది రైతుల చేత ఈ శ్రీ పద్ధతిలో వరి సాగు జరుగుతూ ఉంది. సేంద్రియ పద్ధతుల్లో ఈ శ్రీవరి సాగు చేయడం జరుగుతూ ఉంది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు, పాడేరు వాళ్ళు కూడా మాకు ఈ మార్కర్లు, వేడర్లు మాకు సబ్సిడీతో మాకు అందించడం జరిగింది. సెంటర్ ఫర్ పీపుల్ ఫారెస్ట్రీ సహకారంతో మేము పచ్చిరొడ్డ జనుము మాకు తవ్వడం జరిగింది.